హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నాగార్జున. చాలా రోజులైంది మనం వీడియోలో కలుసుకొని. కొన్ని ఎగ్జామ్స్ వల్ల అండ్ కొన్ని అదర్ రీజన్స్ వల్ల ఇన్నాళ్ళు నేను వీడియో చేయలేదు. సో ఇక మీదట స్లోగా మళ్ళీ అన్నీ స్టార్ట్ చేస్తాను. అండ్ క్లాసెస్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అండ్ స్ట్రాటజీ వీడియోస్. ఈరోజు ఏఎల్పి సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేవి వచ్చాయి. సో నెక్స్ట్ 10 డేస్ తర్వాత మీరు అందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు. ఎగ్జామ్ ఉంది ఈరోజు 18 గట్టి 28 తారీఖు అనుకుంటాను ఎగ్జాము. సో CBT 1 అందరూ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్, అది జస్ట్ పాస్ మార్కులతో పాస్ అయినా సరే CBT 2లోని పార్ట్ ఏలో మీరు చేసిన స్కోరే మీ ఫైనల్ మెరిట్కి ఉపయోగపడుతుంది. CBT 1లో మీరు తక్కువ మార్కులు చేశారా, ఎక్కువ మార్కులు చేశారా, ఈ విషయాలు ఏమీ కూడా మీరు పట్టించుకోని అవసరం లేదు. CBT 2 మీరు ప్రాపర్గా డీల్ చేస్తే CBT 1లో మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే మీకే ఉద్యోగం వస్తుంది. సో ఓకే, నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఈ CBT 2ను ఎలా డీల్ చేయాలి అన్న విషయానికి చెప్పడానికి నాకున్న క్రెడిబిలిటీ ఏంటి అన్న విషయం అని చూస్తే, నేను 2024 ఏఎల్పి ఎగ్జామ్ నేను రాశాను. ప్రిలిమ్స్లో 63 వచ్చాయి, మెయిన్స్లో 77 వచ్చాయి, అండ్ పార్ట్ బిలో ఆల్మోస్ట్ 40+ స్కోర్ చేశాను. అండ్ ది 77 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు గెట్ సెలెక్షన్. ఓకే, సో ఇలా 70+ స్కోర్ ఎలా చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నార్మల్గా మనం ఫస్ట్ ఏ ఎగ్జామ్లోనైనా సరే హైయెస్ట్ స్కోర్ చేయాలన్నా లోయెస్ట్ స్కోర్ చేయాలన్నా మీకు తెలియాల్సింది ఏంటంటే ఎగ్జామ్ యొక్క సిలబస్ అండ్ ఏఎల్పికి కూడా ఎగ్జాక్ట్గా మన ఆర్ఆర్బి వాడు సిలబస్ ఇచ్చాడు, అండ్ ఆ సిలబస్ని ఆడు 100% ఫాలో అవుతున్నాడు. సో మనం కూడా సేమ్ సిలబస్ని ఫాలో అయితే మనకు కావాల్సిన స్కోర్ని మనం చేయొచ్చు. సో సిలబస్ విజయానికి వద్దాం. CBT 2 పేపర్ అనేది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి 2 పార్ట్స్ కింద ఉంటుంది. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. ఇప్పుడు ప్రస్తుతానికి పార్ట్ ఏ గురించి మనం మాట్లాడదాం, పార్ట్ బి గురించి తర్వాత మాట్లాడదాం. ఈ పార్ట్ ఏలో ఏదైతే ఉందో ఇందులో మీకు మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 90 minutes. అండ్ ఇందులో మీరు ఏదైతే స్కోర్ చేస్తారో ఆ స్కోరే మీ మెరిట్కి కౌంట్ చేయడానికి ఉపయోగిస్తాడు. ఈ స్కోరు ప్లస్ CBAT సైకోమెట్రిక్ టెస్ట్. ఓకే, ఫస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ పాస్ అవ్వాలంటే ఈ స్కోర్లో మనం ఇక్కడ కొద్దిగా మంచిగా స్కోర్ చేయాలి. స్కోర్ చేస్తే మీకు మెరిట్కి ఇది తీసుకుంటాడు. అండ్ ఈ 100 మార్క్స్ని ఎలా డివైడ్ చేశాడంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, ఇందులో చాలామందికి ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద కొద్దిగా డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఈ 2 సబ్జెక్ట్స్ అందరికి కూడా చాలా ఫెమిలియర్. ఇది ఈ పర్టికులర్ ఏఎల్పికి అండ్ మీరు ఇంకా పర్ఫెక్ట్గా రాస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1కి మీకు ఉపయోగపడుద్ది. కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో కొద్ది సిలబస్ వ్యాస్ట్ ఉంటుంది, ఇందులో కొద్ది తక్కువ ఉంది. ఓకే, మ్యాథమెటిక్స్ మీరు ప్రిలిమ్స్లో ఇచ్చినంత టఫ్గా అయితే పేపర్ ఉండదు, ఎందుకంటే ప్రిలిమ్స్ని మెయిన్స్ని రాసిన నేను చెప్తున్నాను. మీకు బేసిక్స్ అన్ని ప్రాపర్గా వచ్చుంటే అండ్ ప్రతి సమ్ని ప్రాపర్గా మీరు డీల్ చేస్తే ప్రిలిమ్స్లో ఉన్నంత టఫ్గా పేపర్ ఉండదు. సో మ్యాథ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాడో సెంటికి సెంటి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్స్ అన్ని ప్రాపర్గా చదవండి మ్యాథమెటిక్స్లో. ఇందులో ఉన్న ప్రతి టాపిక్, నెంబర్ సిస్టమ్ అని ఉంటే నెంబర్ సిస్టమ్, బాడ్మోస్ రూల్స్ అని ఉంటే బాడ్మోస్ రూల్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, ఇంటి రేషియో అండ్ ప్రపోర్షన్ ఎక్సెట్రా మొత్తం అన్నీ ఇందులో ఉన్న ప్రతి దాని మీద మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. మీరు చూస్తే రిమైనింగ్ రైల్వే ఎగ్జామ్స్లో క్యాలెండర్ అండ్ క్లాక్ ఉండదు, కానీ ఈ రైల్వే ఎగ్జామ్లో క్యాలెండర్ అండ్ క్లాక్ కూడా ఉంటుంది. సో మీరు అవి కూడా చదవాలి. బేసిక్స్ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఏమి మిమ్మల్ని అడిగాడు, మీరు ఏమీ PhDలు చేయడానికి అక్కడికి వెళ్ళట్లేదు. సో
కానీ ప్రతి టాపిక్ మీద ఒక విషయ పరిజ్ఞానం అని ఉంటే మీరు ఖచ్చితంగా ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలరు, మీకు మార్క్ వస్తుంది. అండ్ ఇంటెలిజెన్స్ కూడా సేమ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అన్నీ నీట్గా చూడండి. ఇంకా ఖచ్చితంగా మీకు వీలైతే లాస్ట్ ఇయర్ వచ్చిన అన్ని పేపర్స్, రైల్వే నుంచి వచ్చిన అన్ని రీజనింగ్ పేపర్స్ మీరు చూడొచ్చు. అంటే ఒక్క రోజులో అన్ని పేపర్స్ చూడగలమా అంటే మీరు అన్ని క్వశ్చన్లు చూడనవసరం లేదు. ఇన్ కేస్ సేమ్ క్వశ్చన్ మోడల్ అనేది మళ్ళీ రిపీట్ అయితే ఆ క్వశ్చన్ వదిలేసి ఎన్ని రకాల మోడల్స్ ఇస్తున్నారో అన్న విషయాన్ని మీరు గమనిస్తే సేమ్ అవే ఇక్కడ కూడా మీకు వస్తాయి అండ్ మీకు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నౌ కమ్ టు ద బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది అందరికీ కూడా కొత్తే, మీకే కాదు మీలో ఉన్న అందరికీ కూడా కొత్తే. బట్ ఇందులో ఏమి లైక్ రాకెట్ సైన్స్ ఏమి లేదు. ఇవన్నీ కూడా మీరు బుక్ కొనుక్కొని ఉంటే మీకు ఈ డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్, మీరు ఎవరైనా డిప్లొమా లేక ఐటీఐ, మీ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డిప్లొమా ఐటీఐ ఇంజనీరింగ్ వాళ్ళే. అండ్ ఇంజనీరింగ్లో కొద్దిగా డెప్త్గా, డిప్లొమాలో కొద్దిగా లో లెవెల్లో, అండ్ ఐటీఐలో కొద్దిగా తక్కువ లెవెల్లో మీకు ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అనేవి చెప్తారు. సో ఆ ప్రొజెక్షన్స్, లైన్స్, ఇన్స్ట్రుమెంట్స్, జియోమెట్రిక్ ఫిగర్స్, ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది మీకు అందులో బాగా తెలుస్తుంది. సో అందులో ఉన్న బేసిక్స్ అన్ని మీకు బాగా తెలిస్తే, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, ఈ వ్యూస్ అన్ని కూడా మీకు ప్రాపర్గా తెలిస్తే, అందులో వాడే ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు అండ్ వాటి యొక్క యూసేజ్ మీకు తెలిస్తే మీరు 99% వచ్చిన క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. అండ్ సెకండ్ పార్ట్కి వస్తే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అండ్ మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, ఇవి స్పీడ్, వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఇంతవరకు కూడా మీకు ఎన్సీఆర్టీ ఫిజిక్స్లో ఉంటాయి. ఆల్రెడీ 2 లెసన్స్ ఉంటుంది 10th క్లాస్లో. ఆ 2 లెసన్స్ మీరు చదివితే ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. అండ్ ఈ లెవర్స్, సింపుల్ మెషిన్స్, ఇంటూ ఆక్యుపేషనల్స్, ఈ లెవర్స్ అండ్ సింపుల్ మెషిన్స్ మీరు యూట్యూబ్ వాడండి. యూట్యూబ్ వాడితే మహా అయితే 2 క్లాసులు ఉంటాయి అనుకుంటాను. సో ఆ 2 క్లాసెస్ మీరు చూస్తే మీకు ఆల్మోస్ట్ అసలు లెవర్స్ అండ్ సింపుల్ మెషిన్స్ అంటే ఏంటో మీకు అర్థమైపోద్ది. ఏం లేదు, లెవర్స్ అంటే ఇలా ఉంటాయి, ఎలా ఉంటే దీని మీద ఒక బార్ ఎలా ఉంటుంది, అండ్ ఇక్కడ వెయిట్ పెడితే ఎలా వస్తుంది, ఇక్కడ వెయిట్ పెడితే ఎలా వస్తుంది, లివర్ ఎక్కడ పెడితే ఎలా ఉంటుంది, ఎక్కడ పెడితే ఎలా ఉంటుంది, ఈ విషయాల మీదే మీకు అందులో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఈ విషయాలన్నీ మీరు యూట్యూబ్లో చూస్తే మీకు ఖచ్చితంగా తెలిసిపోద్ది. అండ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఇది జనరల్గానే అందరూ రైట్ ఆన్సర్ పెట్టేస్తారు. మన బేసిక్ సెన్స్, కామన్ సెన్స్ ఉపయోగిస్తే చాలు. అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా సేమే. అండ్ ఐటీ లిటరసీ అంటే మన కంప్యూటర్ మీద కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఇదే పార్ట్ ఏ. పార్ట్ ఏలో మీరు ఈ ఏ అండ్ బి, ఈ సెక్షన్స్ నుంచి మ్యాక్సిమం 100% స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అట్లీస్ట్ 80% స్కోర్ చేసినా సరే మీరు ఫైనల్ సెలక్షన్లో మీకు కావాల్సిన మార్కుల్లోకి మీరు వచ్చేస్తారు. సో ఇదే మిమ్మల్ని డిసైడ్ చేసేది. మీరు పార్ట్ బిలోని 75 out of 75 తెచ్చుకున్నా సరే మీకు ఒక్క మార్క్ కూడా మీకు కలపడు. అండ్ పార్ట్ ఏలో మాత్రం 100కి మీరు తెచ్చుకున్న హైయెస్ట్ స్కోర్ తెచ్చుకుంటే అదే మిమ్మల్ని ఫైనల్ మెరిట్లోకి తీసుకెళ్తుంది. ఓకే, ఇది మీకు 90 minutes ఉంటుంది. 90 minutes తర్వాత ఆటోమేటిక్గా పార్ట్ బి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ పార్ట్ ఏని ఆరామ్సే చేయండి. అక్కడ ఎక్కువ టైం పట్టే క్వశ్చన్స్ ఏమీ ఉండవు. సింపుల్గా ప్రతి క్వశ్చన్ని ప్రాపర్గా మీరు చదివి అర్థం చేసుకొని మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి కావాల్సినంత టైం ఉంటుంది. మీరు అనుకున్నట్టు ఏవో రాకెట్ సైన్స్లో ఉన్న క్వశ్చన్స్ మెయిన్స్ కదా చాలా పెద్ద పెద్ద ఇచ్చేస్తారని మీరు ఏం అనుకోని అవసరం లేదు. సింపుల్గానే ఇస్తాడు. ఓకే, మీరు బ్రెయిన్ని పీస్ఫుల్గా పెట్టుకొని రాస్తే చాలు. ఇప్పుడు పార్ట్ బి దగ్గరికి వెళ్దాం. పార్ట్ బి ఎందుకు ఇంపార్టెంట్? ఫస్ట్ క్వశ్చన్, పార్ట్ బిలో మీకు మినిమం మార్క్స్ వస్తే చాలు. జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే చాలు. అంటే 27+, ఐ థింక్ 27+ వస్తే మీకు చాలు. ఇంకా అంతకు మించి ఎక్కువ మార్కులు మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇది జస్ట్ మీకు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. బట్ నాకు తెలిసిన చాలామంది పార్ట్ ఏలో 70 to 80% స్కోర్ చేసి పార్ట్ బిలో ఫెయిల్ అయిపోయారు. సో వీళ్ళని పూర్తిగా రిమూవ్ చేసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరో పడకూడదు అంటే పార్ట్ బికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎంతవరకు? మీరు పాస్ అయిపోయేంతవరకు. మీరు వన్స్ పాస్ అయిపోయి ఒక 30+ మార్క్స్ తెచ్చుకుంటే ఇనఫ్, మీరు పాస్ అయిపోయారు. ఇంక మీరు పార్ట్ బి గురించి మీరు పట్టించుకోని అవసరం లేదు. సో పార్ట్ బిని కూడా మీరు ఇగ్నోర్ చేయకుండా లాస్ట్
3 డేస్, 2 డేస్ కొద్దిగా పార్ట్ బిలో మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ అయితే ఫిట్టర్, మెకానిక్ అయితే మెకానిక్, మీ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్‌కి ప్రతి మన బ్రాంచ్‌కి కన్సర్న్ సబ్జెక్ట్స్ ఇక్కడ మీకు రాశాడు. సో, ఈ కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్సర్న్ సబ్జెక్ట్స్‌ని మీరు ప్రాపర్‌గా చదువుకోండి. ప్రాపర్‌గా చదువుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇందులో మీరు హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మీరు ఎంతైతే మీకు అవసరమో అంత స్కోర్ చేస్తే చాలు. కానీ ఎక్స్‌ట్రాగా ఒక 5, 6 మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. సరిపోయిద్ది. అంతకు మించి ఎక్స్‌ట్రాగా మీరేం స్కోర్ చేసేయని అవసరం లేదు. అండ్ పార్ట్ బిని ఇగ్నోర్ చేస్తే కొన్నిసార్లు పార్ట్ బియే మిమ్మల్ని గేమ్‌లోంచి బయటకి పంపించేస్తది. అప్పుడు ఇంకా డైరెక్ట్‌గా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ చదువుకోవడం తప్ప ఇంకా ఈ ఇయర్ మీరు ఏం చేసినా ఇంకా అదే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే సామెత ఉంటది చూడండి అలా తయారవుతది. సో, పార్ట్ బిని కూడా ప్రాపర్‌గా డీల్ చేయండి. పార్ట్ ఏని మెరిట్‌లో హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు 10 డేస్ ఉన్నాయి. ఈ 10 డేస్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోండి. మీకు ఇందులో జనరల్ అవేర్‌నెస్ లేదు. జీఎస్ లేదు. సో, మీకు అంత స్టాటిక్ సబ్జెక్ట్స్ ఎంత వీలైతే అంత ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అందరికీ వస్తాయి మార్కులు. సో, మీకు కూడా రావాలి. ఇప్పుడు జస్ట్ మీ మోటివేషన్ కోసం ఇందులో మార్కులు తెచ్చుకోవడం సాధ్యమే అని మీకు చూపించడం కోసం నా స్కోర్ కార్డ్ చూపిస్తాను. జస్ట్ నా స్కోర్ కార్డ్‌ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అయ్యే నా రిజిస్ట్రేషన్ నంబరు, ఇది నా రోల్ నంబరు, ఇది నా పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేనే హైడ్ చేశాను. నేను ట్రిపుల్ ఈ చదివాను. సో, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ నేను తీసుకున్నాను. అప్పుడు మే 6థ్ జరిగింది. మొత్తం 100 క్వెషన్స్‌కి గాను నేను నార్మల్‌గా అటెంప్ట్ చేసినవైతే ఆల్మోస్ట్ 91 ప్లస్సే అటెంప్ట్ చేశాను. బట్ 10 క్వెషన్‌లు ఇగ్నోర్ చేయడం వల్ల నేను అటెంప్ట్ చేసిన క్వెషన్స్‌ని వాడు తీసేసాడు. సో, అందుకు టోటల్ అటెంప్టెడ్ క్వెషన్‌ల కింద 84 ఇచ్చాడు. అందులో టోటల్ వాలిడ్ క్వెషన్స్ అయితే 90యే. రిమైనింగ్ 10 క్వెషన్స్ ఇన్‌వాలిడ్ అయిపోయాయి. సో, ఈ 10 క్వెషన్స్‌కి ప్రొరేటెడ్ స్కోర్ మనకు కలిపేస్తాడు. ఓకే. నేను అటెంప్ట్ చేసిన 84 నుంచి నాకు 73 కరెక్ట్, 11 రాంగ్ వచ్చాయి. అండ్ టోటల్ స్కోర్ నాకు 69.33 ఎంతో వచ్చింది. అండ్ ఈ 10 మార్కులకి ప్రొరేటెడ్ చేసినప్పుడు ఎంటైర్ స్కోర్ 77 అయింది. ఓకే. 77 అంటే చాలా ఎక్కువ స్కోరు. మీకు సక్సెస్ అవ్వడానికి చాలా, చాలా మీకు అవకాశం ఉన్న స్కోరు. అండ్ పార్ట్ బిలో మొత్తం 675 క్వెషన్స్ ఉన్నాయి. అందులో నేను 68 అటెంప్ట్ చేశాను. అండ్ టోటల్ వాలిడ్ క్వెషన్స్ అయితే 70యే. 5 క్వెషన్స్ ఇన్‌వాలిడ్ అయ్యాయి. అండ్ నేను కరెక్ట్‌గా ఆన్సర్ చేసినవి 45 అండ్ రాంగ్‌గా ఆన్సర్ చేసినవి 23. అండ్ నాకొచ్చిన స్కోరు అండ్ 37 అండ్ ప్రొరేట్ అయిన స్కోరు 40. ఓకే. 40 ఈజ్ బెస్ట్ స్కోర్. ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. 40 స్కోర్ వచ్చిందంటే ఎందుకంటే 27 ప్లస్ వస్తే చాలు. అండ్ 40 వచ్చిందంటే మంచి స్కోరే. ఓకే. అండ్ స్కోర్ పర్సెంటేజ్ 53 నాకు పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ 53% వచ్చిందంట. ఓకే. ఫైనల్‌గా పార్ట్ బి నేను పాస్ అయ్యాను. అండ్ సీబ్యాట్‌కి నేను క్వాలిఫై అయ్యాను. సేమ్ మీకు ఇవి 2 ఇంపార్టెంట్. ఇవి 2 మీకొచ్చే స్కోర్ కార్డ్‌లో కూడా పార్ట్ బి క్వాలిఫై అవ్వాలి. అండ్ సీబ్యాట్‌కి షార్ట్ లిస్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ కూడా స్కోర్ అనేది 70 ప్లస్సే చూసుకోండి. ఇంకా మీరు కష్టపడి 80 ప్లస్ తెచ్చుకుంటారంటే వెరీ గుడ్. బట్ 70 కన్నా స్కోర్ కిందకి దించితే రేపు ఉదయం సీబ్యాట్‌లోనే మళ్ళీ మీకు తక్కువ స్కోర్ వస్తే ఇంకా అక్కడికి ఇక్కడికి కలిపి ఇంకా దిగిపోయిద్ది. ఇంకా అప్పుడు ఫైనల్‌గా మీరు సెలెక్ట్ అవ్వడానికే కొద్దిగా కష్టం అవుతది. సో, ఇది ఈ రోజుకి. చదువుకున్నోళ్ళందరూ కూడా ప్రాపర్‌గా చదువుకోండి. యూట్యూబ్ మీద ఈ ప్లాట్‌ఫార్మ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. 1, 2 వీడియోస్ చూసామా, ఎలా డీల్ చేయాలన్న విషయం తెలుసుకున్నామా, మన ఎగ్జామ్‌కి మనం చదువుకున్నామా అన్న విషయాన్ని మాత్రమే బ్రెయిన్‌లో పెట్టుకొని జాగ్రత్తగా రాయండి. ఆల్ ద బెస్ట్ అందరికి. థాంక్ యూ.